హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రువాల్. నేను ఇప్పుడు వర్డ్ ప్యాడ్ పార్ట్ 2 చెప్పబోతున్నాను. వీడియోని స్టార్ట్ చేసే ముందర నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇక్కడ పోయిన పార్ట్ 1లో ఇక్కడ డెస్క్టాప్కి వచ్చి నా ల్యాప్టాప్లో లేదు కదా. అదే కనుక ల్యాప్టాప్ యూజ్ చేసేవాళ్ళు కావాలని అనుకుంటే ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మీ ల్యాప్టాప్లో స్టార్ట్ బటన్ ఉండేది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇలా వచ్చింది కదా, ఇలా ఇంటర్ఫేస్. దానిలో ఆల్ యాప్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డ్రాగ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే లెటర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ వార్డ్ అని వచ్చింది కదా, దాన్ని లెఫ్ట్ క్లిక్ ఇచ్చి డ్రాగ్ చేసి ఎక్కడికి కావాలంటే అక్కడికి లింక్ పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఓపెన్ చేస్తున్నా. దీనిలో ఎలాంటి ఫైల్ కావాలి అని అడుగుతుంది. అదే మీకు కష్టం లేకుండా ఆల్రెడీ చేసిన ఫైల్ కావాలంటే వీటిలో తీసుకోవచ్చు. ఈ సరిపోలేకపోతే వాటి కింద మోర్ టెంప్లెట్స్ అని ఇక్కడ లాస్ట్లో రైట్ కార్నర్లో ఉంది. దాని మీద క్లిక్ చేసేస్తే మీకు నచ్చింది సెట్ చేసుకొని ఇక్కడ ఉంటాయి. లేకపోతే ఇక్కడ ఇలా సెర్చ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ టాబ్లెట్స్ సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఫైల్లో మోర్ టెంప్లెట్స్లో ఇక్కడ సెర్చ్ ఫర్ టెంప్లెట్స్ ఉన్నాయి కదా, దానిలో ఏదో ఒక మీకు నచ్చిన మీకు కావాల్సిన టెంప్లెట్ సెర్చ్ చేస్తే అది ఆన్లైన్లో టెంప్లెట్స్ ఎతికి చూపించింది. ఇప్పుడు బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకున్నా. ఇదిగోండి, సారీ గాయ్స్, ఇది వర్డ్ కాదు, ఎంఎస్ వర్డ్ లాగా యూజ్ అవుతుంది. చూడండి, ఎంఎస్ వర్డ్లో అన్నీ సేమ్ ఎలా ఉందో అలా ఈ వర్డ్లో కూడా వచ్చింది. ఇదిగోండి, సారీ ఇది కాదు, డెస్క్టాప్కి రావట్లా. సారీ ఫ్రెండ్స్, తప్పుగా చెప్పా. ఇక్కడ సెర్చ్లో వర్డ్ ప్యాటర్న్ సెర్చ్ చేయాలి. నోట్ నోట్ ప్యాడ్ ఉంది. ఇప్పుడు సారీ ఫ్రెండ్స్, లేట్ చేస్తున్నా. ఇంకా డైరెక్ట్గా సెర్చ్లో ఓపెన్ చేయాల్సిందే, డెస్క్టాప్కి రావట్లేదు. ఇంకా నిన్న మనం పోయిన పార్ట్లో మనము పారాగ్రాఫ్ వరకు చెప్పేసుకున్నాము. ఇన్సర్ట్ నుంచి వ్యూ కూడా చెప్పాలి ఈ పార్ట్లో. ఫస్ట్ పిక్చర్, ఇన్సర్ట్లో పిక్చర్ అంటే మీరు పిక్చర్ని యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ పిక్చర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇలా ఉంటాయి. ఈ పైన ఈ యారో కాకుండా ఈ పైన క్లిక్ చేస్తే ఈ డివైస్లో చూపించింది. అదే ఆ యారో క్లిక్ చేస్తే
ఈ పిక్చర్ కావాలా, పిక్చర్ మార్చాలా, లేకపోతే సైజ్ని మళ్ళీ నార్మల్ చేయాలా అని. ఇప్పుడు ఇది తీసుకొని ఇన్సర్ట్ చేసా, ఇదిగోండి వచ్చేసింది. ఇలా మీరు కూడా ఏదైనా పిక్చర్ని రంపించుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ పిక్చర్ మార్చాలంటే దీన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసి దీని మీద క్లిక్ చేసి చేంజ్ పిక్చర్ అంటే పిక్చర్ దేంతో చేంజ్ చేయాలి అని కూడా ఉండిద్ది. మళ్ళీ రీసైజ్ అంటే నేను ఇప్పుడు దీని సైజు తగ్గిస్తాను చూడండి. ఇదిగోండి తగ్గించేసాను. ఇప్పుడు పిక్చర్లో రీసైజ్ పిక్చర్. ఓకే, అదిగోండి. ఇంకా డేట్ అండ్ టైం పెట్టుకోవాలంటే ఓకే అంటే ఎంటర్ అవుద్ది, కంట్రోల్ Z. ఇంకా ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏదైనా డాక్యుమెంట్ అయినా గ్రాఫ్ అయినా ఏదో ఒక దానిలో నుంచి అంటే నోట్ ప్యాడ్ అయినా వర్డ్ ప్యాడ్ అయినా MS వర్డ్ అయినా దేనిలో నుంచి అయినా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఫైండ్ గురించి చెప్పబోతున్నా. నేను ఇక్కడ కొంచెం టైప్ చేశాను. ఇక్కడ వీటిలో ఎక్కువ దేనిలో వచ్చింది అంటే ఫైండ్ క్లిక్ చేసి ఫైండ్ మీద లేకపోతే కంట్రోల్ F అన్న కానీ వచ్చేస్తుంది. F అని సెర్చ్ చేయాలి. ఫైండ్ నెక్స్ట్, ఇదిగోండి ఇలా సెలెక్ట్ చేసి చూపిస్తుంది. ఫైండ్ నెక్స్ట్ అంటే ఇంకోటి, దాని తర్వాతది సెర్చింగ్ అంతా అన్ని F'లు అయిపోయిన తర్వాత సెర్చ్ అయిపోయింది, ఇంకా వాటర్ ప్యాడ్లో ఇంకేం లేదు అని చూపిస్తుంది. ఓకే అని క్లిక్ చేసేస్తే నార్మల్ అయిపోయింది. దీన్ని క్లోజ్ చేసేయచ్చు. అదే F బదులు N పెట్టాలనుకోండి, Fకు బదులు N, అప్పుడు రీప్లేస్, దానికి షార్ట్ కట్కి కంట్రోల్ H. దానిలో F స్టార్టింగ్లోనే ఉంది. నెక్స్ట్ రీప్లేస్ విత్ N, రీప్లేస్ అని క్లిక్ చేస్తే ఒక్కొక్కటిగా రీప్లేస్ చేసిద్ది. రీప్లేస్ చేయాలంటే మొత్తాన్ని రీప్లేస్ చేసేసిద్ది ఒకేసారి. ఇంకా నెక్స్ట్ సెలెక్ట్ ఆల్, దానికి షార్ట్ కట్కి కంట్రోల్ A. కావాలంటే చూపిస్తాను ఉండండి. ఇదిగోండి అంతా సెలెక్ట్ అయినందువల్ల ఇలాగానే వస్తుంది. మళ్ళీ దాని మీద క్లిక్ చేసినా పోదు, ఏదో ఒక ర్యాండమ్ ప్లేస్లో క్లిక్ చేయాలి. నార్మల్ దాని షార్ట్ కట్కి కంట్రోల్ A. ఇదిగోండి కీబోర్డ్లో క్లిక్ చేస్తే ఇక్కడ అలా మారిపోయింది. ఇలా ఇంకా ఈ హోమ్ మనకి అయిపోయింది. ఇంకా వ్యూకి వద్దాం. వ్యూ సెకండ్ ట్యాబ్, దానిలో జూమ్ ఇన్ చేయాలంటే దాని మీద క్లిక్ చేస్తూ ఉంటే జూమ్ అవుతా ఉంటుంది. ఇదిగోండి ఎలా జూమ్ అవుద్ది. జూమ్ అవుట్ అంటే దీని మీద క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ పేజ్ ఉంది కదా 100% అంటే నార్మల్ అయిపోద్ది. ఇప్పుడు నువ్వు జూమ్ చేసి చాలా జూమ్ చేసావు, ఇక్కడ చూడొచ్చు. నేను 500% జూమ్ చేసేసా.
ఇక్కడ జూమ్ ఎంత చేశాను అని చూపిస్తుంది చూడండి. ఇంకా జూమ్ అవుట్ అనేసరికి మళ్ళీ లేట్ అవుతా ఉంటుంది. 10:10గా మారాలంటే చిరాకు కదా. అదే ఇక్కడ పక్కన ఉన్న 100% జూమ్ క్లిక్ చేస్తే నార్మల్గా మారిపోద్ది. ఇంకా రూలర్ అంటే ఈ స్కేల్ కాలా వద్దా అని, లేకపోతే మళ్ళీ కిందది స్టేటస్ బార్ అంటే ఇది జూమ్ ఇన్ ఎంత % అని చూపించేది. వర్డ్ వ్రాప్ అంటే ఇక్కడ టెక్స్ట్ దాటిపోయింది కదా, వర్డ్ వ్రాప్లో ఉంది ఇప్పుడు. నో వర్డ్ వ్రాప్ అంటే డైరెక్ట్గా వెళ్తూ ఉంటుంది పేజ్ మారినా కానీ. అదే కనుక వర్డ్ వ్రాప్ టు విండో అంటే చూడండి కిందకు వచ్చేసింది, పేజీని దాటిపోదు. అదే కనుక ఉందనుకోండి పేజీని దాటిపోద్ది. నెక్స్ట్ మెజర్మెంట్ యూనిట్స్. ఈ యూనిట్స్ ఎంత ఉండాలి అని, ఇంచెసా సెంటీమీటర్సా ఇదిగోండి అలా మీరు మార్చుకోవచ్చు. ఇంకా వ్యూ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫైల్ చెప్పబోతున్నా. ఫైల్ దానిలో ఈ మొత్తం వర్డ్ ప్యాడ్ని కొత్తది ఓపెన్ చేయాలంటే న్యూ క్లిక్ చేస్తే ఓపెన్ అవుద్ది, లేకపోతే Ctrl+N అన్నా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అంటే వేరే డాక్యుమెంట్ని అంటే ఇంకొక వర్డ్ ప్యాడ్ని దీనిలోకి రంపియాలి, దానిలో ఉన్న డేటాను రంపియాలి, కానీ పేరు దీనిలాగే ఉండాలి అంటే ఓపెన్ చేసుకోవచ్చు. సేవ్ అంటే డైరెక్ట్ నార్మల్గా సేవ్ చేసిద్ది. సేవ్ అంటే ఏదో ఒక పేరుతో, ఇలా పేరుతో సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది ప్రింట్ అంటే ప్రింట్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్రింట్కి సంబంధించి పేజ్ ఎలా వచ్చిద్ది అని. సెండ్ ఈమెయిల్గా పంపించాలా, లేకపోతే అబౌట్ వర్డ్ ప్యాడ్ గురించా తెలియకపోతే ఇది క్లిక్ చేస్తే తెలిసిద్ది. ఇంకా ఎగ్జిట్ క్లోజ్ ఒకే యూజ్. ఎగ్జిట్ అంటే ఇంకా క్లోజ్ అయిపోద్ది. సేవ్ కావాలంటే సేవ్ చేసుకోవచ్చు. డోంట్ సేవ్ అంటే సేవ్ చేయకపోతే సేవ్ చేయకుండా డోంట్ సేవ్ అని క్లిక్ చేస్తే సేవ్ అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్కి ఇంత చాలు. నేను నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. ఇంకా వర్డ్ ప్యాడ్ అయిపోయింది. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తొందరగా క్లియర్ చేస్తాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్.